మనం ఫస్ట్ క్లాస్లో రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటి దాని గురించి చూసుకున్నాం. రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకొని దానిలో మన రోల్ ఏంటి అంటే రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటిది ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటిది నేర్చుకున్నాం. తదుపరి అంశంగా రాజ్యాంగంలో బలహీన వర్గాల వారికి అంటే వీకర్ సెక్షన్స్ వారికి, ఎస్సీ ఎస్టీ బీసీ వారికి రాజ్యాంగంలో కల్పించినటువంటి అవకాశాలేంటి, రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ అనేటువంటివి వాళ్ళ యొక్క వెల్ఫేర్ కోసం వాళ్ళకి కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పిస్తుంది ఈ రాజ్యాంగం అనేటువంటిది. ఆ ఆర్టికల్స్ ఏంటి అనేటువంటివి చూసుకుందాం. రాజ్యాంగం వాళ్ళకి కల్పించినటువంటి ప్రత్యేక అవకాశాలు ఏంటి అనేటువంటివి చూసుకోవాలి. అసలు రాజ్యాంగంలో ఈ ఆర్టికల్స్ని ఎందుకు చేర్చుకున్నారు, వీళ్ళకి ప్రత్యేక అవకాశాలు ఇచ్చేటువంటి అంశాన్ని రాజ్యాంగంలో ఎందుకు ప్రవేశపెట్టారు అంటే శాసనశాఖ కానీ, కార్యనిర్వాహక శాఖ కానీ, న్యాయశాఖ కానీ, ఈ మూడు శాఖలు, ప్రభుత్వం అంటే మూడు శాఖలు ఉంటాయి. ఈ మూడు శాఖలు అనేటువంటివి దేన్ని బేస్ చేసుకోవాలి అంటే అవి రూల్ చేసేటప్పుడు దేన్ని బేస్ చేసుకోవాలి అంటే రాజ్యాంగాన్ని బేస్ చేసుకోవాలి. కాబట్టి ఏదైనా ఒక అంశం రాజ్యాంగానికి లోబడి ఉండాలి. కాబట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక అంశాన్ని ఖచ్చితంగా అవి పాటించాలి. కాబట్టి వీటన్నిటికీ కూడా కాన్స్టిట్యూషన్లో చేర్చుకోవడం జరిగింది. రాజ్యాంగ రక్షణ అనేటువంటిది కల్పించడం జరిగింది. భారతదేశ రాజ్యాంగంలో మొత్తం 395 ఆర్టికల్స్ ఉన్నాయి, 12 షెడ్యూళ్ళు ఉన్నాయి, 25 భాగాలు కలవు. ఈ 395 ఆర్టికల్స్, 12 షెడ్యూళ్ళు, దీనితో పాటు 25 భాగాలు మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనము వీకర్ సెక్షన్స్కి అంటే వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ బీసీ వారికి కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించినటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటో చూసుకుందాం. దీనిలో మొదటగా ప్రాథమిక హక్కులు ఆదేశక సూత్రాలు అనేటువంటివి యాక్చువల్గా అందరికీ ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ అందరికీ వర్తిస్తాయి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆదేశిక సూత్రాలు అనేటువంటివి అందరికీ వర్తించినప్పటికీ దీనిలో ఎస్సీ ఎస్టీ బీసీ వారికి కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పిస్తూ రాజ్యాంగ రక్షణ కల్పించింది. అసలు వీటన్నిటి గురించి మనం తెలుసుకోవాల్సిన ఒక సంక్షేమ మరియు విద్యా సహాయకుడిగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందా అంటే మనం ఉండేదే మన యొక్క జాబ్ చార్టే ఏంటంటే సంక్షేమం అనేటువంటిది. మన యొక్క అవసరం ఎవరికి ఉంటుంది ఎక్కువగా అంటే వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళకు ఉంటుంది. వెనుకబడినటువంటి వర్గాలు అంటే మ్యాక్సిమం ఎస్సీ ఎస్టీ బీసీలే ఉంటారు. కాబట్టి అందరూ ఉంటారు, వాళ్ళలో ఇంకా బాగా బ్యాక్వర్డ్గా ఉన్నటువంటి వాళ్ళకి మన యొక్క అవసరం ఉండిద్ది. కాబట్టి వాళ్ళకి కల్పించినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి కొన్ని రక్షణలు ఉన్నాయి. అవి రాజ్యాంగం కొన్ని ఆర్టికల్స్ వాళ్ళ కోసం సపరేట్గా కొన్ని అవకాశాలు కల్పించాయి. అవి ఏంటో చూసుకుందాం. దీనిలో మొదటగా ఆర్టికల్ అంటే 395 ఆర్టికల్స్లో వాళ్లకు అంటే ప్రత్యేక అవకాశాలు కల్పించినటువంటి వాళ్ళకి రాజ్యాంగం కల్పించినటువంటి రక్షణల గురించి మాత్రమే తెలుసుకుందాం. ఆర్టికల్ 14 అనేటువంటిది ఏం తెలియజేస్తుంది అంటే చట్టం ముందు అందరూ సమానమే అని తెలియజేస్తుంది. దానితో పాటు చట్టం మూలంగా సమాన రక్షణను తెలియజేస్తుంది. అంటే అర్థం ఏంటి అంటే రూల్ ఆఫ్ లా అంటే సమన్యాయ పాలన అని అర్థం. అందరికీ ఒకే రకమైనటువంటి న్యాయం ఉంటుంది. డబ్బున్న వాళ్ళు పేదవాళ్ళు అని కాకుండా, పవర్ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అని కాకుండా, దానితో పాటు హోదా ఎక్కువ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అని కాకుండా అందరికీ ఒకే రకమైనటువంటి న్యాయం వస్తుంది. చట్టం ముందు అందరూ సమానమే అని తెలియజేస్తుంది. చట్టం ముందు అందరూ సమానం, అందరికీ ఒకే రకమైనటువంటి శిక్షలు విధించడం జరుగుతుంది, అందరికీ ఒకే రకమైనటువంటి న్యాయం కలిగించడం జరుగుతుంది. చట్టం ముందు సమానత్వం అంటే రూల్ ఆఫ్ లా గురించి తెలియజేస్తుంది. సమన్యాయ పాలన అనేటువంటి అంశం గురించి తెలియజేస్తుంది. 14లోనే బి అనేటువంటి అంశం ఉంటుంది. ఈక్వల్ ప్రొటెక్షన్ బై లా, చట్టం మూలంగా సమాన రక్షణ. ఇది కూడా ఇంచుమించు ఒకేలాగుంటుంది. చట్టం మూలంగా సమాన రక్షణ అన్న, చట్టం ముందు అందరూ సమానమే అన్న ఇంచుమించు ఒకేలా ఉంటాయి. చట్టం మూలంగా సమాన రక్షణ అంటే చట్టము అందరికీ ఒకే రకమైనటువంటి రక్షణ కల్పిస్తుంది. ఎస్సీలు వీళ్ళు తక్కువ కులం వాళ్ళు, వీళ్ళు తక్కువ క్యాడర్ వాళ్ళు అని సపరేట్గా రక్షణ కల్పించదు. అంటే వాళ్ళకి తక్కువ రక్షణ,
లేదు అగ్రవర్ణాల వాళ్ళు లేకపోతే మంచి హోదాలో ఉన్న వాళ్ళు అని వాళ్ళకి ప్రత్యేక రక్షణ ఏమీ కల్పించదు, అందరికీ ఒకే రకమైనటువంటి రక్షణ కల్పిస్తుంది. అంటే ఆర్టికల్ 14 అనేటువంటిది చట్టం ముందు అందరూ సమానమే, చట్టం మూలంగా అందరికీ సమాన రక్షణ కల్పిస్తుంది అనేటువంటి అంశం తెలియజేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 15 అనేటువంటిది ఏం తెలియజేస్తుంది అంటే దీనిలో 6 అంశాలు ఉంటాయి. ఆర్టికల్ 15లో ఒకటి ఏం తెలియజేస్తుంది అంటే రాజ్యాంగం అనేటువంటిది అంటే ఏం చెప్పింది ఆర్టికల్ 15లో 1 అంటే రాజ్యం అనేటువంటిది పౌరుల మధ్య జాతి మత కుల లింగ వివక్షతలు చూపరాదు అని చెప్పింది. అసలు రాజ్యం అంటే ఏంటో తెలుసుకోవాలి. రాజ్యం అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పన్నులు వసూలు చేసేటువంటి సంస్థలు. అంటే ప్రభుత్వాన్ని ఏమని పిలుస్తారు అంటే రాజ్యం అని పిలుస్తారు. ప్రభుత్వం ఏం చేయాలి అంటే పౌరుల మధ్య ఎటువంటి వివక్షత చూపించరాదు. అతని యొక్క మతం వేరు అని, జాతి వేరు అని, కులం వేరు అని, దాంతోపాటు సెక్స్ వేరు అని చెప్పేసి, లింగం వేరు అని చెప్పేసి వాళ్ళ మధ్య ఎటువంటి వివక్షతలు చూపించరాదు, అందరూ సమానమే అని తెలియజేస్తుంది. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అని చెప్పింది ఆర్టికల్ 15లో 1. అదేవిధంగా 15లో 2 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్పింది అంటే 15లో 2 అనేటువంటి ఆర్టికల్ పబ్లిక్ ప్రదేశాల్లో, పార్కుల్లో, హోటళ్లలో, రెస్టారెంట్లో అందరూ అంటే తిరిగేటువంటి ప్రదేశాల్లో అందరికీ కూడా ప్రవేశం కల్పించాలి. ఇక్కడ కొంతమంది అంటే నేను ఇక హోటల్ పెట్టుకున్నాను, నేను ఈ క్యాస్ట్ వాళ్ళకి మాత్రమే ఇవన్నీ సప్లై చేస్తాను, మిగతా వాళ్ళకు సప్లై చేయను అనడానికి లేదు. ఎందుకని అంటే ఆర్టికల్ 15లో 2 దాన్ని నిషేధించింది. ఏమని చెప్పింది? అందరికీ ప్రవేశం కల్పించాలి, అన్ని చోట్లకి అందరికీ ప్రవేశించాలి, హోటళ్ళకి, దాంతోపాటు షాపుల్లో, పార్కుల్లో, రెస్టారెంట్లో అందరికీ కూడా ప్రవేశం కల్పించాలి అని చెప్పింది ఆర్టికల్ 15లో 2 అనేటువంటిది. నెక్స్ట్ 15లో 3 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్పింది అంటే అందరూ సమానమే, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అని చెప్పింది. వీళ్ళ మధ్య కులము, మతము, జాతి, మత, లింగ వివక్షతలు చూపించరాదు అని చెప్పినప్పటికీ 15లో 3 అనేటువంటి అంశం ఏం చెప్పింది అంటే మహిళలకి మరియు బాలికలు వీళ్ళు ఎప్పటి నుంచో వెనుకబడి ఉన్నారు. మహిళలు అనేటువంటి వాళ్ళు తరతరాలుగా వాళ్ళు వెనుకబడి ఉన్నారు. అందుకని వాళ్ళు పురుషులతో పాటు అభివృద్ధి చెందాలి అంటే వాళ్ళకి కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించాలి అని చెప్పింది. 15లో 3 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్పింది అంటే మహిళలకి, చిన్నపిల్లలకి కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించాలి, ఇది వివక్ష కిందికి రాదు అని చెప్పింది. అలా కల్పించడం, ప్రత్యేక అవకాశాలు కల్పించడం వివక్ష కిందికి రాదు అని చెప్పింది 15లో 3 అనేటువంటి ఆర్టికల్. నెక్స్ట్ 15లో 4 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్పింది అంటే ఎస్సీ, ఎస్టీ మరియు వెనుకబడిన వర్గాల వారికి కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించాలి. ఈ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన వర్గాలు అనేటువంటి వాళ్ళు ఇప్పుడు కాదు, చాలా అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళు వెనుకబడి ఉన్నారు. వాళ్ళు అన్ని కులాలతో, అందరితో వాళ్ళు ఈక్వల్గా, వాళ్ళు కూడా సమానంగా రావాలి అంటే వాళ్ళు సమానంగా వచ్చేంత వరకు వాళ్ళకి కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించడం వివక్ష కిందికి రాదు. అంటే 15లో 1, 2 అనేటువంటిదేమో ఎటువంటి వివక్షతలు చూపించరాదు అని చెప్పింది. తర్వాత 15లో 3 అనేటువంటిదేమో మహిళలకి, చిన్నపిల్లలకి ప్రత్యేక అవకాశాలు కల్పించడం అది రాజ్యాంగ విరుద్ధమేమీ కాదు అని చెప్పింది. 15లో 4 అనేటువంటిది షెడ్యూల్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమేమీ కాదు అని చెప్పింది. ఈ 15లో 4 అనేటువంటి అంశం మొదటి రాజ్యాంగ సవరణ చట్టం 1951 ద్వారా రాజ్యాంగంలో చేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ 15లో 5 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్పింది అంటే 15లో 5 అనేటువంటి ఆర్టికల్ ఎస్సీ, ఎస్టీ వారికి, వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళకి ప్రభుత్వ విద్యా సంస్థలతో పాటు ప్రైవేటు విద్యా సంస్థల్లో కూడా కొన్ని సీట్లు రిజర్వ్ చేయాలి అని చెప్పింది. 15లో 5 అనేటువంటి అంశం ఏం చెప్పింది అంటే ప్రభుత్వ విద్యా సంస్థలతో పాటు ప్రైవేటు విద్యా సంస్థల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ వాళ్ళకి కొన్ని సీట్లు రిజర్వ్ చేయాలి అనేటువంటి అంశం తెలియజేస్తుంది.
ఈ 15(5) అనేటువంటి అంశాన్ని మనము 93వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 93వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చుకోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో 15(6) అనేటువంటి అంశాన్ని కూడా రాజ్యాంగంలో చేర్చారు. ఏం తెలియజేస్తుంది 15(6) అనేటువంటి అంశము అంటే వెనుకబడినటువంటి అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళకి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని పిలుస్తాం. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వాళ్ళకి ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల వారికి విద్యా ఉద్యోగాలలో 10% రిజర్వేషన్స్ కల్పించాలి. కొత్తగా చేసిందండి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వాళ్ళకి విద్యా ఉద్యోగాలలో 10% రిజర్వేషన్స్ కల్పించాలి అని తెలియజేస్తుంది 15(6) అనేటువంటి ఆర్టికల్. ఎప్పుడు మన రాజ్యాంగం ఏం చెప్పింది అంటే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళకి ప్రత్యేక అవకాశాలు కల్పించాలి అని చెప్పింది. కానీ ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించాలి అని చెప్పలేదు. అయినప్పటికీ ఆర్థికంగా అంటే అగ్రవర్ణాలలో కూడా చాలామంది పేదలు ఉన్నారు. వాళ్ళకి కూడా కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించాలి అన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది 15(6) అనేటువంటి ఆర్టికల్ను చేర్చి ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళకి కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించింది. 10% సీట్లు రిజర్వ్ చేసింది. ఈ 10% సీట్లు అనేటువంటివి ఇంతకుముందు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు కల్పించినటువంటి వాటిలో తీసుకోరు. వీళ్ళకి ప్రత్యేకంగా సపరేట్గా 10% రిజర్వేషన్స్ అనేటువంటివి కల్పిస్తూ ఈ 15(6) అనేటువంటి ఆర్టికల్ను చేర్చడం జరిగింది. 15(6) అనేటువంటి ఆర్టికల్ను చేర్చడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 16 ఏం చెప్పింది అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అని చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అని చెప్పింది 16(1). రెండోది ఏం చెప్పింది 16(2) ఏం చెప్పింది అంటే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేటప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ప్రజల మధ్య అంటే జాతి మత కుల లింగ జన్మస్థానం ఆధారంగా వివక్షత చూపించరాదు. అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేటప్పుడు సమాన అవకాశాలు కల్పించాలి అని చెప్పింది 16(2) అనేటువంటి ఆర్టికల్. 16(3) అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్పింది అంటే 16(2) ఏం చెప్పింది జాతి మత కుల లింగ జన్మస్థానం ఆధారంగా వివక్షత చూపించరాదు అని చెప్పింది. అయినప్పటికీ 16(3) ఏం చెప్పింది అంటే జన్మస్థానం ఆధారంగా వివక్షత చూపించవచ్చు. కొన్ని ఉద్యోగాలు వాళ్ళ అంటే ఆ రాష్ట్రం వాళ్ళకే లేకపోతే ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితం చేస్తూ ప్రభుత్వం అనేటువంటిది చట్టం చేయొచ్చు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం లోకల్ నాన్ లోకల్ అని చూస్తూ ఉన్నాం. అంటే ఏంటి లోకల్ అంటే ఏంటి ఆ స్థానికుడు ఆ ప్రాంతం వాడు అంటే స్థానికులకి కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించవచ్చు అని చెప్పేది 16(3) అనేటువంటి ఆర్టికల్. రాజ్యాంగం అనేటువంటిది ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేటప్పుడు ప్రజల మధ్య ఎటువంటి వివక్షత చూపించరాదు అని చెప్పినప్పటికీ 16(3) అనేటువంటి ఆర్టికల్ వాళ్ళకి లోకల్ నాన్ లోకల్ అంటే జన్మస్థలం ఆధారంగా వాళ్ళకి కొన్ని వివక్షతలు చూపించవచ్చు. కొన్ని ఉద్యోగాలు వాళ్ళ కోసం ప్రత్యేకంగా రిజర్వ్ చేయవచ్చు అని చెప్పింది 16(3) అనేటువంటి ఆర్టికల్. 16(4) అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్పింది అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వారికి అంటే వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేటప్పుడు వాళ్ళకి కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించాలి. అదే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఉన్నాయి చూడండి. ఇలా రిజర్వేషన్స్ కల్పించేందుకు అవకాశం ఇచ్చినటువంటి ఆర్టికల్ ఏంటి అంటే 16(4) అనేటువంటి ఆర్టికల్. ఎస్సీ ఎస్టీ బీసీ వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించవచ్చు అని చెప్పింది 16(4) అనేటువంటి ఆర్టికల్. ఈ 16(4)లోనే మళ్ళీ 16(4)A అనేటువంటి ఆర్టికల్ ఉంటుంది. ఈ 16(4)A అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్పింది అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వారికి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పటికీ ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్స్ కల్పించవచ్చు అని చెప్పింది.
అంటే ఇంతకుముందు 16లో 4 ఏం చెప్పింది? ఉద్యోగ అవకాశాలు కల్పించేటప్పుడు రిజర్వేషన్స్ కల్పించవచ్చు అని చెప్పింది. 4A ఏం చెప్పింది అంటే ప్రమోషన్స్లో కూడా వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించవచ్చు. అంటే పై క్యాడర్లో పనిచేసే వాళ్ళు తగినంత మంది లేకపోతే ఈ కింది క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళని ప్రమోట్ చేయొచ్చు, ప్రమోషన్ ఇవ్వచ్చు అని చెప్పింది 16లో 4A అనేటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చుకున్నారు అంటే 77వ రాజ్యాంగ సవరణ చట్టం 1985 ద్వారా రాజ్యాంగంలో చేర్చుకోవడం జరిగింది. 16లో 4B అనేటువంటి ఆర్టికల్ కూడా ఉంది. 16లో 4B అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్పింది అంటే ఒక్కొక్కసారి ఒక సంవత్సరం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో కొన్ని ఉద్యోగాలు అనేటువంటివి మిగిలిపోవడం జరుగుతుంది. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు కల్పించినటువంటి కొన్ని ఉద్యోగాలు తగినంత మంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేకుండా మిగిలిపోవడం జరుగుతుంది. ఈ మిగిలిపోయినటువంటి ఉద్యోగాలను తర్వాత సంవత్సరం మళ్ళీ వీళ్ళ చేతే, అంటే ఎస్సీ ఎస్టీ బీసీల చేతనే వీళ్ళ చేతనే మళ్ళీ ఫిలప్ చేయవలసి ఉంటుంది. అంటే ఏంటి అంటే క్యారీ ఫార్వర్డ్ రూల్ గురించి తెలియజేస్తుంది. క్యారీ ఫార్వర్డ్ రూల్ అంటే కిందటి సంవత్సరం మిగిలిపోయినటువంటి ఉద్యోగాలు ఈ సంవత్సరం భర్తీ చేసేటప్పుడు రిజర్వేషన్స్ 50% మించినప్పటికీ చెల్లుబాటు అవుతాయి అని చెప్పింది 16లో 4B అనేటువంటి ఆర్టికల్. దీనిని 81వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చుకోవడం జరిగింది. అసలు దీన్ని ఎందుకు చేర్చుకున్నారు రాజ్యాంగంలో అంటే ఇందిరా సహానీ కేసులో 1993లో ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టు ఏమని తీర్పునిచ్చింది అంటే బీసీలకి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ కల్పించడం రాజ్యాంగ విరుద్ధమేమీ కాదు, వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించవచ్చు. కాకపోతే ఒక సంవత్సరం వాళ్ళ ఉద్యోగాలలో 50% కంటే మించి రిజర్వేషన్స్ కల్పించకూడదు అని చెప్పింది. ఒకసారి ఫిలప్ చేసేటువంటి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అనేటువంటివి 50% మించకూడదు అని తెలియజేసింది ఇందిరా సహానీ కేసు. దీనితోటి ఈ క్యారీ ఫార్వర్డ్ రూల్ అనేటువంటిది కూడా అమలవుతుంది అనేటువంటి అంశాన్ని రాజ్యాంగంలో చేర్చడం కోసం 81వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. ఈ 81వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో కొత్తగా చేర్చినటువంటి ఆర్టికల్ 16లో 4B అనేటువంటి ఆర్టికల్. 16లో 5 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్పింది అంటే కొన్ని మత సంస్థలు అంటే ఇప్పుడు చూడండి టీటీడీ కానీ లేకపోతే కొన్ని చర్చిలు కానీ లేకపోతే మసీదులు కానీ ఇమాంలు పాస్టర్లు అనేటువంటి వాళ్ళు ఉంటారు. కొన్ని మత సంస్థలు అంటే కొన్ని మత సంస్థల్లోని ఉద్యోగాలు ఆ మతం వాళ్ళతోటే భర్తీ చేయడం వివక్ష కిందికి రాదు అంటుంది 16లో 5. అంటే ఇప్పుడు టీటీడీలో హిందువుల చేతనే భర్తీ చేస్తున్నారు, అది వివక్షత ఏమీ కాదు, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి, కానీ అది హిందూ ధార్మిక సంస్థ కాబట్టి హిందువుల చేతే ఫిల్ చేస్తున్నారు. అదే మౌజంలు ఇమాంలు అనేటువంటి వాళ్ళు ఉంటారు, మసీదుల్లో ఉంటారు, వాళ్ళని అంటే ముస్లింలకు సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డుల్లో ముస్లింల చేతే ఆ సీట్లన్నీ కూడా ఫిలప్ చేస్తూ ఉంటారు. అదే క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్లో ఆ క్రిస్టియన్స్ చేతే అంటే సీట్లన్నీ కూడా ఉద్యోగ అవకాశాలన్నీ కూడా ఫిల్ చేయడం ఇదేమీ వివక్ష కిందికి రాదు. అంటే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేటప్పుడు వివక్షత చూపించరాదు అని చెప్పినప్పటికీ 16లో 5 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్పింది అంటే ఆ మత సంస్థల్లో ఆ మతం వాళ్ళ చేతనే ఫిలప్ చేయడం అనేటువంటిది వివక్ష కిందికి రాదు అని చెప్పింది. 16లో 6 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్పింది అంటే ఆర్థికంగా బలహీనమైనటువంటి వర్గాల వాళ్ళకి ఇంతకుముందే చెప్పాం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి ఉద్యోగ అవకాశాలు కల్పించేటప్పుడు 10% రిజర్వేషన్స్ కల్పించాలి. ఉద్యోగ అవకాశాలు కల్పించేటప్పుడు 10% రిజర్వేషన్స్ కల్పించాలి అని చెప్పింది 16లో 6 అనేటువంటి ఆర్టికల్. దీనిని 103వ రాజ్యాంగ సవరణ చట్టం 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ద్వారా రాజ్యాంగంలో చేర్చుకోవడం జరిగింది. అంతకుముందు ఈ ఈబీసీ ఈడబ్ల్యూఎస్ అనేటువంటిది లేదు. ఆర్థికంగా అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల వారికి అంటే వాళ్ళందరూ ఓసీలే, కానీ వాళ్ళు ఫైనాన్షియల్గా పేదవాళ్ళు ఉంటారు.
అందుకని వాళ్ళకి కూడా వాళ్ళు కూడా అందరిలాగా పైకి రావాలి అంటే, అందరితో సమానంగా వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలంటే వాళ్ళకి కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించాలి అని చెప్పింది 16లో 6 అనేటువంటి ఆర్టికల్. ప్రభుత్వ ఉద్యోగాల్లో అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల వారికి 10% రిజర్వేషన్స్ కల్పించాలి అని చెప్పింది 16లో 6 అనేటువంటి ఆర్టికల్. ఈ అగ్రవర్ణాలు అంటే ఈడబ్ల్యూఎస్ స్కీమ్ కింద ఎలిజిబుల్ ఎవరు అంటే, వాళ్ళ యొక్క వార్షిక ఆదాయం అనేటువంటిది 8 లక్షల కంటే మించరాదు. అంటే ఈ ఈడబ్ల్యూఎస్ స్కీమ్ కింద ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఇయర్లీ ఇన్కమ్ ఎంత ఉండాలి అంటే 8 lakhs లోపు ఉండాలి. దీనితో పాటు అంటే 8 lakhs లోపు ఉండాలి. దీనితో పాటు 5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి ఉండాలి. వాళ్ళ యొక్క ల్యాండ్ మొత్తం కూడా ఎంత ఉండాలి అంటే 5 acres కంటే తక్కువగా ఉండాలి. 5 acres కంటే తక్కువ వ్యవసాయ భూమి, దానితో పాటు 8 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం, దీనితో పాటు 1000 చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న ఇల్లు కలిగి ఉండాలి. అంటే వాళ్ళ యొక్క ఇంటి యొక్క విస్తీర్ణం అనేటువంటిది 1000 చదరపు మీటర్లని మించరాదు. ఇలా ఈడబ్ల్యూఎస్ అనేటువంటి స్కీము ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఇవన్నీ అర్హతలు కలిగి ఉండాలి. ఈ అర్హతలు కలిగి ఉంటే వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మన ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఈడబ్ల్యూఎస్ అనేటువంటి దానిని ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది, కేంద్ర ప్రభుత్వం అమెండ్మెంట్ చేసింది, రాజ్యాంగంలో చేర్చింది. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ అంశాన్ని రాష్ట్రాలు అనేటువంటివి అమలు చేయాలి అంటే ఇక్కడ రాష్ట్రం కూడా చట్టం చేయాలి. ఇంకా ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఆ చట్టం చేయలేదు కాబట్టి ప్రస్తుతానికి ఈడబ్ల్యూఎస్ అనేటువంటి రిజర్వేషన్స్ ఆంధ్రప్రదేశ్లో అమలు కావటం లేదు. గుజరాత్ రాష్ట్రం అనేటువంటిది మొదటిసారిగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించినటువంటి రాష్ట్రం. నెక్స్ట్ ఆర్టికల్ ఏం చెప్పింది అంటే ఆర్టికల్ 17 అస్పృశ్యత నిషేధించడమైనది. చాలా చాలా ఇంపార్టెంట్. మనం వెల్ఫేర్ అసిస్టెంట్గా గ్రామాలలో పనిచేస్తుంటాం కాబట్టి మనము ప్రతి విలేజ్లో కూడా ఇప్పటికీ ఈ అన్టచబిలిటీ, అస్పృశ్యత అనేటువంటిది, అంటరానితనం అనేటువంటిది ఇంకా కొనసాగుతూనే ఉంది. మనము సిటీస్లో చూసుకుంటే అర్బన్ ఏరియాస్లో చాలా వరకు ఈ అన్టచబిలిటీ అనేటువంటిది అబాలిష్ అయిపోయినప్పటికీ ఇంకా గ్రామాలలో ఈ అన్టచబిలిటీ అనేటువంటిది ఉంది. కాబట్టి ఈ అస్పృశ్యతని రాజ్యాంగపరంగా చట్టపరంగా నిషేధించారు ఆర్టికల్ 17. కానీ ఇప్పటికీ కొనసాగుతుంది. కాబట్టి మన యొక్క మినిమం డ్యూటీ ఏంటి అంటే ఈ అన్టచబిలిటీ అనేటువంటి దానికి సంబంధించి ప్రజలలో అవగాహన కల్పించి, నీ యొక్క ఏరియాలో ఎక్కడైనా ఇంకా అన్టచబిలిటీ అనేటువంటిది ఉంటే మీరు అక్కడ ఉండేటువంటి ప్రజలకి అవగాహన కల్పించి, అస్పృశ్యత అనేటువంటిది చట్టబద్ధంగా నేరం, రాజ్యాంగం కూడా నిషేధించింది, అందరూ ఈక్వలే, ఇటువంటి అస్పృశ్యత అంటరానితనం అనేటువంటిది పాటిస్తే మీకు ఈ రకమైనటువంటి శిక్షలు ఉంటాయి అని చెప్పి అక్కడ ప్రజల్ని చైతన్యవంతం చేసి వాళ్ళలో అవగాహన కల్పించి ఈ అంటరానితనం అనేటువంటి దానిని రూపుమాపడానికి మీరు కూడా మీ వంతు బాధ్యత నెరవేర్చవలసి ఉంటుంది. ఆర్టికల్ 17 ఏం చెప్పింది అంటే అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అనేటువంటి దాని గురించి తెలియజేస్తుంది. అసలు అంటరానితనం అనేటువంటిది మనకు తరతరాలుగా ఎప్పటి నుంచో ప్రాచీన కాలం నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. ఇప్పుడు మ్యాక్సిమం తొలగిపోయినప్పటికీ ఇంకా దాని యొక్క జాడలు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ మధ్య మనము పేపర్లలో కూడా చూస్తున్నాం. కాబట్టి ఈ అన్టచబిలిటీ అనేటువంటి దాన్ని రూపుమాపడానికి మీరు కూడా మీ వంతుగా బాధ్యత నెరవేర్చవలసి ఉంటుంది. ఈ అస్పృశ్యత అనేటువంటిది నిషేధించారు. మరి పాటిస్తే ఎటువంటి చర్యలు చేపడతారు అనేటువంటి దానికి సంబంధించి రాజ్యాంగంలో ఎక్కడా లేదు. అందుకనే అస్పృశ్యత నిషేధ చట్టం అనేటువంటి దాన్ని చేయడం జరిగింది. అంటరానితన నిషేధ చట్టం అనేటువంటి దాన్ని 1955 సంవత్సరంలో భారత ప్రభుత్వం చేసింది. ఈ అంటరానితనం అనేటువంటి పదం ఉపయోగించడం కరెక్ట్ కాదు. ఇప్పటికీ అందరూ అభివృద్ధి చెందారు, అందరూ కూడా అంటే వాళ్ళకి ఒక మంచి పదం ఉపయోగించండి, ఇంకా అస్పృశ్యులు అంటరాని వాళ్ళు అని పిలవకూడదు అని మైసూరు హైకోర్టు తీర్పునిస్తే ఈ అంటరానితన నిషేధ చట్టం ప్లేస్లో ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1976లో చేయడం జరిగింది. అంటే పౌర హక్కుల రక్షణ చట్టంగా పేరు మార్చారు.
1955 సంవత్సరంలో అంటరానితన నిషేధ చట్టం యొక్క పేరును 1976లో ఎలా మార్చారు అంటే పౌర హక్కుల రక్షణ చట్టంగా మార్చడం జరిగింది. ఇలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 17 అనేటువంటివి ఈ వీకర్ సెక్షన్స్కి అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి, వెనుకబడిన వర్గాల వారికి, ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళకి కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించడం గురించి తెలియజేస్తున్నాయి. నెక్స్ట్ ఆర్టికల్ 19 అనేటువంటిది స్వేచ్ఛా హక్కు, రైట్ టు ఫ్రీడమ్. ఆర్టికల్ 19 అనేటువంటిది స్వేచ్ఛా హక్కు గురించి తెలియజేస్తుంది. ఈ స్వేచ్ఛా హక్కులో ఆర్టికల్ 19లో యాక్చువల్గా 7 స్వేచ్ఛా స్వతంత్రాలు ఉండేటివి, స్వేచ్ఛా స్వతంత్రాలు అని పిలుస్తారు. కానీ ప్రస్తుతం ఆర్టికల్ 19లో 6 స్వతంత్రాలు మాత్రమే ఉన్నాయి. ఆర్టికల్ 19లో 6 స్వతంత్రాలు, ఒకదాన్ని తొలగించడం జరిగింది. దేన్ని తొలగించారనేది చూద్దాం. ఆర్టికల్ 19లో ఏ స్వేచ్ఛలు ఉన్నాయంటే భావ ప్రకటన స్వేచ్ఛ. 19లో ఏ అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్పింది అంటే భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వతంత్ర స్వేచ్ఛ. అంటే ఫ్రీగా నీ యొక్క భావాన్ని ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఎవరైనా రాజకీయ పార్టీని విమర్శించాలనుకుంటే విమర్శించవచ్చు, అదే ఎవరైనా పొగడాలనుకుంటే పొగడవచ్చు. నీ యొక్క ఫీలింగ్స్ని స్వేచ్ఛగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, నీకు నచ్చినది మాట్లాడవచ్చు. వాక్ ప్రకటన, భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటిది ఉంటుంది 19లో ఏ అనేటువంటి ఆర్టికల్. 19లో బి అనేటువంటి ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది అంటే శాంతియుతంగా సమావేశం అవ్వచ్చు. ఎప్పుడైనా కూడా శాంతియుతంగా సమావేశం అవ్వచ్చు అంటే మనమందరము ఒక మీటింగ్ అనేటువంటిది ఎటువంటి గొడవలు జరగకుండా మనం శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ఒక మీటింగ్ అనేటువంటిది కండక్ట్ చేసుకోవచ్చు, సమావేశాలు అనేటువంటివి పెట్టుకోవచ్చు అని చెప్తుంది ఆర్టికల్లో 19లో బి అనేటువంటిది. 19లో సి అనేటువంటి ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది అంటే సంఘాలను ఏర్పాటు చేసుకునేటువంటి స్వేచ్ఛ. అంటే కుల సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, కార్మిక సంఘాలు కావచ్చు, వేటినైనా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పింది 19లో సి అనేటువంటి ఆర్టికల్. 19లో డి అనేటువంటి ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది అంటే సంచార స్వేచ్ఛ, ఫ్రీ టు మూమెంట్. అంటే భారతదేశంలో ఎక్కడైనా సంచరించవచ్చు, భారతదేశంలో నువ్వు ఎక్కడైనా ఫ్రీగా సంచరించవచ్చు. కాకపోతే కొన్ని లిమిట్స్ ఉంటాయి. స్వేచ్ఛలన్నీ కూడా అపరిమితం కావు. ప్రతి స్వేచ్ఛకి కూడా పరిమితి ఉంటుంది. శాంతి భద్రతలకు భంగం కలిగించరాదు, అనైతిక కార్యక్రమాలు అనేటువంటివి చేయరాదు, దేశ సమైక్యతకు భంగం కలిగించరాదు. ఇలా ఇవన్నీ కూడా అంటే సమైక్యతకు భంగం కలిగించకుండా, శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా, అనైతిక కార్యక్రమాలు, దొంగతనాలు లాంటివి చేయకుండా మిగతా నీ యొక్క స్వేచ్ఛని నీవు అనుభవించవచ్చు అని చెప్పడం జరుగుతుంది. 19లో ఈ అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్పింది అంటే భారతీయుడు ఎవరైనా కూడా భారతదేశంలో ఎక్కడైనా నివసించవచ్చు, స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మీరు వెళ్ళి ఢిల్లీలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. అంతేగాని మీరు ఆంధ్ర వాళ్ళు మీరు ఢిల్లీకి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి లేదు అనకూడదు. ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ లిమిట్స్ ఉన్నాయంటే మొన్నటి వరకు జమ్మూ కాశ్మీర్లో ఉండేటివి. 370 ఆర్టికల్ ఉన్నప్పుడు, జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి ఉన్నప్పుడు, జమ్మూ కాశ్మీర్కు కొన్ని ప్రత్యేక అవకాశాలు ఉన్నప్పుడు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం కాని వ్యక్తులు అంటే బయటి వ్యక్తులు ఎవరు కూడా స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం లేదు. కానీ ప్రస్తుతం 370వ ఆర్టికల్ను తొలగించారు కాబట్టి ఇప్పుడు ఎవరైనా కూడా అక్కడికి వెళ్ళి స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. ఈశాన్య రాష్ట్రాలు అనేటువంటివి గిరిజన అంటే ట్రైబల్స్ ఎక్కువ పాపులేషన్ ఉంటుంది, వాళ్ళ యొక్క సంస్కృతి సంప్రదాయాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సివిలైజ్డ్ పీపుల్ అంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు సివిలైజ్డ్ పీపుల్ ఈ ట్రైబల్ ఏరియాకి వెళ్తే వాళ్ళ యొక్క సంస్కృతి సంప్రదాయాలు దెబ్బతింటాయి. దానితో పాటు వాళ్ళ యొక్క పాపులేషన్ అనేటువంటిది తగ్గిపోతుంది అన్న కారణం చూపి ఈ ఈశాన్య రాష్ట్రాల్లో కూడా స్థిర నివాసం ఏర్పాటుకు అవకాశం కల్పించలేదు. ఇలా కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ మిగతా భారతదేశంలో ఎక్కడైనా కూడా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పింది 19లో ఈ అనేటువంటి ఆర్టికల్.
19లో ఎఫ్ అనేటువంటి ఆర్టికల్ ఉండేది, కానీ ప్రస్తుతం లేదు. ఏం చెప్పింది అంటే ఆస్తిని సంపాదించవచ్చు, అంటే ఒక వ్యక్తి తనకు అంటే ఎంత ఆస్తినైనా సంపాదించవచ్చు అని చెప్పింది 19లో ఎఫ్. కానీ ప్రస్తుతం 19లో ఎఫ్ అనేటువంటి ఆర్టికల్ను తొలగించడం జరిగింది. 19లో ఎఫ్ అనేటువంటి ఆర్టికల్ను తొలగించారు. ఆస్తి హక్కు అనేటువంటి ఆర్టికల్ను తొలగించి వేసి 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ద్వారా ఆస్తి హక్కును తొలగించడం జరిగింది. 19లో ఎఫ్ అనేటువంటి ఆర్టికల్ను 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1978వ సంవత్సరంలో తొలగించడం జరిగింది. ప్రస్తుతం ఆస్తి హక్కు అనేటువంటిది ఒక చట్టబద్ధమైనటువంటి హక్కు. 300A అనేటువంటి ఆర్టికల్ ఒక చట్టబద్ధమైనటువంటి ఒక సాధారణ హక్కులాగా చెప్పింది ఆస్తి హక్కు గురించి. 19లో జీ అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్పింది అంటే ప్రతి వ్యక్తి తనకు నచ్చినటువంటి వృత్తిని చేపట్టవచ్చు, ఏ వృత్తినైనా చేపట్టవచ్చు. నువ్వు ఏ ఆక్యుపేషన్ అయినా తీసుకోవచ్చు. నువ్వు పొలం పనులు వ్యవసాయం చేసుకుంటావా, లేకపోతే వృత్తి పనులు చేసుకుంటావా, లేకపోతే ఇంకేదైనా వృత్తి చేసుకుంటావా అనేటువంటిది మన యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. మనకు ఆ స్వేచ్ఛ ఉంది. కాకపోతే నాకు దొంగతనం ఇష్టమని చెప్పేసి దొంగతనం చేయకూడదు, లేకపోతే ప్రాస్టిట్యూషన్ లాంటివి సమాజానికి ఏవైతే చెడు సంకేతాలు పంపిస్తాయో అటువంటి పనులు చేయకూడదు. అవి తప్ప మిగతావి ఏవైనా చేయవచ్చు అనేటువంటి స్వేచ్ఛ మనకుంది. ఇలా 19th ఆర్టికల్ అనేటువంటిది మొత్తం 6 స్వతంత్రాల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ ఇంకా బలహీన వర్గాల వాళ్ళకి మిగతా అంటే ఇంకా రాజ్యాంగం అనేక రక్షణ కల్పించింది. ఆర్టికల్ 23 అనేటువంటిది ఏం తెలియజేస్తుంది అంటే ఆర్టికల్ 23 అనేటువంటిది మనుషుల అక్రమ రవాణా, వెట్టి చాకిరి, జోగినీ వ్యవస్థ, బసవనీ వ్యవస్థ, దేవదాసి వ్యవస్థ ఇటువంటివన్నీ కూడా నిషేధించడమైంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 23 అనేటువంటిది మనుషుల అక్రమ రవాణా, జోగినీ వ్యవస్థ, దేవదాసి వ్యవస్థ, వెట్టి చాకిరీ వ్యవస్థ, బాండెడ్ లేబర్ ఇవన్నీ కూడా నిషేధించడమైనది అని చెప్పడం జరిగింది. అసలు వెట్టి చాకిరీ అంటే ఎటువంటి తను చేస్తున్నటువంటి పనికి ఎటువంటి వేతనం చెల్లించకుండా అతని చేత పని చేపించుకోవడం, ఇదే వెట్టి చాకిరీ. దీన్ని ప్రాచీన కాలంలో బేగార్ సిస్టమ్ అని కూడా పిలిచేటువంటి వాళ్ళు. బేగార్ సిస్టమ్, మనం చేస్తున్నటువంటి పనికి ప్రతిఫలం చెల్లించకపోతే దాన్ని బేగార్ సిస్టమ్ అని పిలుస్తారు. ఇంకా సమాజం అనేటువంటిది అభివృద్ధి చెందుతున్నటువంటి ఇటువంటి దశలో కూడా ఇంకా వెట్టి చాకిరీ అనేటువంటిది ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ ఆర్టికల్ 23 ద్వారా వెట్టి చాకిరీని నిషేధించడం అనేది అని చెప్పడం జరిగింది. మరి రాజ్యాంగంలో ఈ వెట్టి చాకిరీని నిషేధించారు, మరి పాటిస్తే ఏం చేయాలి అనేటువంటి దానికి సంబంధించి వెట్టి చాకిరీ అనేటువంటి దాన్ని ఎవరైనా ఫాలో అవుతుంటే వాళ్ళకి ఎటువంటి శిక్షలు వేయాలి అనేటువంటి దాని గురించి పార్లమెంట్ అనేటువంటిది ఒక చట్టం చేసింది. 1976వ సంవత్సరంలో వెట్టి చాకిరీని నిషేధిస్తూ చట్టం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా గ్రామాలలో అంటే చాలా వరకు ప్రస్తుతం వెట్టి చాకిరీ అనేటువంటిది లేదు. అయినప్పటికీ ఎక్కడో ఇంకా కొన్ని చోట్ల వెట్టి చాకిరీ అనేటువంటిది కనిపించేటువంటి అవకాశం ఉంది. ఇలా ఈ వెట్టి చాకిరీ అనేటువంటిది చేపించకూడదు, వెట్టి చాకిరీ ఫాలో అయితే ఇటువంటి శిక్షలు ఉన్నాయి అని చెప్పి మోటివేట్ చేయవలసినటువంటి అవసరం మనందరిపైన ఉంది. దీనితో పాటు దేవదాసి వ్యవస్థ, జోగినీ వ్యవస్థ అనేటువంటి దాన్ని కూడా నిషేధించడమైనది. ప్రాచీన కాలంలో దేవదాసి వ్యవస్థ, దీనిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. కర్ణాటకలో బసవిని అని పిలుస్తారు, తెలంగాణ రాష్ట్రంలో జోగిని అని పిలుస్తారు, ఆంధ్రప్రదేశ్లో దేవదాసి అని పిలుస్తారు. ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నప్పటికీ ఇదంతా కూడా ఒకటే. అసలు ప్రాచీన కాలంలో దేవదాసి వ్యవస్థ అనేటువంటిది ఎందుకు వచ్చింది, అసలు దేవదాసీలు అంటే ఎవరు అంటే ఏదైనా ఒక గ్రామంలో కొంతమంది వ్యక్తులకి, లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఎవరైనా వ్యక్తికి బాగా ఆరోగ్యం బాగలేక చనిపోయినప్పుడు, లేకపోతే ఏదైనా వాళ్ళకి అరిష్టం అనేటువంటిది జరిగినప్పుడు వాళ్ళ యొక్క గ్రామ దేవతకి వాళ్ళు కొన్ని మొక్కులు మొక్కుంటారు. ఏమని అంటే మా గ్రామానికి ఈ జబ్బు, మా గ్రామం నుంచి ఈ జబ్బు, ఈ అరిష్టం అనేటువంటిది తొలగిపోతే,
లేకపోతే మా కుటుంబంలో ఈ వ్యక్తికి వచ్చినటువంటి ఈ జబ్బు నయమైపోతే మేము మా ఇంట్లో ఉండేటువంటి ఒక అమ్మాయిని మీ యొక్క సేవకురాల్లాగా, అంటే దేవుని యొక్క సేవకుల్లాగా మేము మీకే అంకితం చేస్తాము అనేటువంటి సిస్టమే దేవదాసి సిస్టమ్. ప్రాచీన కాలంలో దేవదాసులు అనేటువంటి వాళ్ళు దేవునికే అంకితమైపోయినటువంటి వాళ్ళు. దేవాలయంలోనే వాళ్ళు నివసిస్తూ ఉంటారు. ఈ దేవుడి గుడిని శుభ్రం చేస్తూ రోజు అక్కడ పూజలు అనేటువంటివి జరిగేయడానికి వీళ్ళు కూడా సహాయం చేస్తూ ఉంటారు దేవదాసీలు అనేటువంటి వాళ్ళు. ఈ పండుగలు సమయంలో, ఫెస్టివల్స్ సమయంలో, లేకపోతే ఈ తిరునాళ్ళు లేకపోతే ఉత్సవాల సమయంలో వీళ్ళు నాట్యం చేసి ప్రజలందరినీ కూడా ఆనందపరుస్తూ ఉండేటువంటి వాళ్ళు. ఫస్ట్ దీని యొక్క కాన్సెప్ట్ అనేటువంటిది మొదట్లో ఈ దేవదాసి సిస్టమ్ లేకపోతే ఈ జోగిని సిస్టమ్ అనేటువంటిది బాగానే ఉన్నప్పటికీ తర్వాత కాలం రాను రాను ఈ దేవదాసి సిస్టమ్ అనేటువంటిది ఒక ప్రాస్టిట్యూషన్ లాగా, ఒక వ్యభిచారం లాగా మారిపోయింది. వీళ్ళనే నాట్య సంస్కృతి అని కూడా పిలుస్తారు. వాళ్ళని ఒక వ్యభిచారంలాగా ఉపయోగించడం జరిగింది. ఈ దేవదాసులు పెళ్లి చేసుకోకూడదు. వాళ్ళు యవ్వనంలో, అంటే వాళ్ళు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు వీళ్ళందరినీ ఒక విలేజ్కి సంబంధించినటువంటి కామన్ ప్రాపర్టీ లాగా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ దేవదాసి అనేటువంటి ఆవిడ్ని ఎంగేజ్లో బాగానే ఉన్నప్పటికీ వయసు అయిపోయిన తర్వాత ఆమె యొక్క అంటే జీవితం చాలా దుర్బలమైపోతుంది. కాబట్టి సమాజం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నప్పటికీ ఇప్పటికీ ఈ అనాగరికమైనటువంటి ఈ దేవదాసి సిస్టమ్, జోగిని సిస్టమ్ ఉండకూడదు అని చెప్పేసి ఈ దేవదాసి సిస్టమ్ను నిషేధించడమైనది అని చెప్పింది ఆర్టికల్ 23. మరి ఈ దేవదాసి సిస్టమ్ను రాజ్యాంగం నిషేధించింది, పార్లమెంటు కూడా ఒక చట్టం చేసింది. ఈ దేవదాసి సిస్టమ్ అనేటువంటి దాన్ని ఫాలో చేస్తే ఎవరైనా కూడా ఇంకా పాటిస్తూ ఉంటే వాళ్ళకి శిక్షలు అనేటువంటివి ఖరారు చేస్తూ 1988వ సంవత్సరంలో అబాలిషన్ ఆఫ్ దేవదాసి సిస్టమ్ అనేటువంటి చట్టం కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం మన ఆంధ్ర ప్రాంతంలో ఒక రాయలసీమ ఏరియాలో, అంటే కర్నూలు, అనంతపురం ఏరియాల్లో ఇప్పటికీ ఈ కొన్ని చోట్ల చాలా వరకు దేవదాసి సిస్టమ్ అనేటువంటిది అబాలిషన్ అయిపోయింది. ఇప్పటికీ కొన్ని చోట్ల అమల్లో ఉంది. కాబట్టి ఇంకా ఎక్కడైనా ఇటువంటి సిస్టమ్ని ఫాలో చేస్తుంటే, పాటిస్తుంటే, ఎవరినైనా దేవదాసిగా వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మారుస్తూ ఉంటే ఇది తప్పు అని చెప్పి వాళ్ళందరినీ మోటివేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ విషయం గురించి పై అధికారులకు మనం తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఇది ఆర్టికల్ 23. ఆర్టికల్ 24 అనేటువంటి ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది అంటే బాల కార్మిక వ్యవస్థ నిషేధం. 14 సంవత్సరాల లోపు పిల్లల్ని ఎవరినైనా కూడా పనిలో పెట్టుకోకూడదు. అందరినీ కూడా వాళ్ళందరినీ స్కూలుకు పంపించాలి, వాళ్ళందరూ చదువుకునేలాగా ప్రోత్సహించాలి అని తెలియజేస్తుంది ఆర్టికల్ 24. ఎవరైనా బాల కార్మికులు ఎవరైనా చిన్నపిల్లల్ని 14 సంవత్సరాల లోపు పనిలో పెట్టుకుంటే వాళ్ళందరూ చట్టబద్ధంగా శిక్షించబడతారు అని చెప్పింది ఆర్టికల్ 24 అనేటువంటిది. ఆర్టికల్ 29, 30 ఈ రెండు ఆర్టికల్స్ ఏం తెలియజేస్తాయంటే అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళకి, అంటే మైనారిటీస్ కల్పించబడినటువంటి ప్రత్యేక అవకాశాల గురించి తెలియజేస్తాయి. ఆర్టికల్ 29 అనేటువంటిది ఏం చెప్పింది అంటే మైనారిటీస్ అనేటువంటి వాళ్ళు, అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళు తమ యొక్క భాష, తమ యొక్క లిపి, తమ యొక్క సంస్కృతిని పరిరక్షించుకోవచ్చు. ఈ 29 ఆర్టికల్ ప్రకారం అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళు ఉండేది చాలా తక్కువ మంది ఉంటారు. అందుకని రాను అంటే కాలం జరిగే కొద్దీ వాళ్ళ యొక్క భాష, లిపి, సంస్కృతి కనుమరుగైపోవచ్చు. అలా కనుమరుగు కాకుండా వాళ్ళు తమ సంస్కృతిని, తమ భాషని, లిపిని పరిరక్షించుకోవచ్చు అని చెప్పింది ఆర్టికల్ 29 అనేటువంటిది. లిపి అనేటువంటిది రాయడానికి ఉపయోగపడుతుంది, భాష అనేటువంటిది మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. ఇలా వాళ్ళ యొక్క కల్చర్ని పరిరక్షించుకోవచ్చు అని చెప్పింది ఆర్టికల్ 29. ఆర్టికల్ 30 అనేటువంటిది ఏం చేస్తుంది అంటే ఈ అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళు తమ యొక్క భాష, లిపి, సంస్కృతిని పరిరక్షించుకోవడానికి కొన్ని యూనివర్సిటీస్ను కూడా స్థాపించుకోవచ్చు, విశ్వవిద్యాలయాలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అలా యూనివర్సిటీస్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు, కాలేజీలను స్థాపించుకునేటప్పుడు ప్రభుత్వం వీళ్ళపైన ఎటువంటి వివక్షత చూపించరాదు అని తెలియజేస్తుంది ఆర్టికల్ 30 అనేటువంటిది. ఇవన్నీ కూడా ప్రాథమిక హక్కుల్లో ఈ వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళకు కల్పించినటువంటి ప్రత్యేక అవకాశాలు.
అదేవిధంగా ఆదేశిక సూత్రాల్లో కూడా వీళ్ళకి కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించారు. ప్రాథమిక హక్కులు అనేటువంటివి న్యాయ సంరక్షణ కలవి న్యాయస్థానాల ద్వారా మనం సాధించుకోగలుగుతాం. కానీ ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు, వీటిని కోర్టుల ద్వారా మనం సాధించుకోలేము. అసలు ఆదేశిక సూత్రాలు అనేటువంటివి ప్రజల యొక్క శ్రేయస్సును అంటే శ్రేయో రాజ్యం స్థాపించడానికి, సంక్షేమ రాజ్యం స్థాపించడానికి ఉపయోగపడతాయి. సామ్యవాద భావాలు, భారత రాజ్యాంగంలో సామ్యవాదాలు కలిగినటువంటి భాగం ఆదేశిక సూత్రాలు అనేటువంటివి. ఈ ఆదేశిక సూత్రాలు అనేటువంటివి ఏం తెలియజేస్తున్నాయి ఒకసారి చూద్దాం. ఆర్టికల్ 38 అనేటువంటిది ఏం చేస్తుంది అంటే ప్రజలందరి మధ్య సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని పెంపొందించాలి. అంటే ప్రజలందరి మధ్య కూడా సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని పెంపొందించాలి అని తెలియజేస్తుంది. అంటే అందరికీ కూడా ఒకే రకమైనటువంటి న్యాయం అనేటువంటిది అమలు చేయాలి. సమాజంలో అగ్రవర్ణాల వాళ్ళు, పేదవాళ్ళు అని కాకుండా, అదేవిధంగా పవర్ ఉన్న వాళ్ళు, పవర్ లేని వాళ్ళు అని కాకుండా అందరికీ ఒకే రకమైనటువంటి న్యాయం అమలు చేయాలి. అందరి మధ్య సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంను పెంపొందించాలి అని తెలియజేస్తుంది 38లో 1 అనేటువంటి ఆర్టికల్. 38లోనే 2 అనేటువంటి ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది అంటే అంతస్తుల్లో, అవకాశాల్లో ప్రజలందరి మధ్య సమానత్వాన్ని పెంపొందించాలి అని తెలియజేస్తుంది. అంతస్తుల్లో, అవకాశాల్లో అందరి మధ్య సమానత్వాన్ని పెంపొందించాలి, అందరూ ఈక్వల్గా అయ్యేలాగా చూడాలి రాజ్యం అని తెలియజేస్తుంది. రాజ్యం అంటే ఎవరో కాదండి, ప్రభుత్వం. రాజ్యం అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలు ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా రాజ్యం పరిధిలోకే వస్తాయి. అదేవిధంగా 39 ఆర్టికల్ ఏం చెప్పింది అంటే ప్రజలందరికీ జీవనోపాధి కల్పించాలి అని చెప్పింది. ప్రజలందరికీ జీవనోపాధి కల్పించాలి, సహజ వనరులపైన ప్రభుత్వమే నియంత్రణ నెలకొల్పాలి, సంపదని వికేంద్రీకరించాలి, సమాన పనికి సమాన వేతనం అందించాలి, బాలబాలికలు, వృద్ధులు, స్త్రీలు అనేటువంటి వాళ్ళు తమ శక్తికి మించి పనిచేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. దానితో పాటు ఈ యువతీ యువకులు దుర్వ్యసనాల బారిన పడకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా రాజ్యందే అని చెప్పింది ఆర్టికల్ 39 అనేటువంటిది. ఆర్టికల్ 40 అనేటువంటిది ఏం తెలియజేస్తుంది అంటే గ్రామ పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం అనేటువంటిది పొందాలి అంటే, గ్రామ స్వరాజ్యం సంపాదించాలి అంటే పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి అని చెప్పింది ఆర్టికల్ 40 అనేటువంటిది. ఆ పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో అంటే పంచాయతీరాజ్ వ్యవస్థను ఎప్పుడో ఏర్పాటు చేసినప్పటికీ 73 అమెండ్మెంట్ అనేటువంటిది 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1993లో పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ పంచాయతీలకు ఇప్పటి వరకు కూడా పూర్తి సామర్థ్యం మేరకు పనిచేయటం లేదు, వాళ్ళకి పూర్తి హక్కులు కల్పించలేదు. కానీ ప్రస్తుతం వచ్చినటువంటి ప్రభుత్వం అనేటువంటిది ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థను స్ట్రెంథెన్ చేయడం కోసం, ప్రజల వద్దకే పరిపాలనను అందించడం కోసం, ప్రజలకు పరిపాలన అనేటువంటిది ప్రజల దగ్గరికి తీసుకెళ్లడం కోసం ఈ మధ్య కాలంలో గ్రామ సచివాలయ వ్యవస్థ అనేటువంటిది ప్రారంభించింది. ఈ సంస్కరణ అనేటువంటిది, ఈ సిస్టము సక్సెస్ అయింది అంటే, ఒక్కసారి ఈ సిస్టమ్ అనేటువంటిది స్ట్రీమ్ లైన్ అయింది అంటే ప్రజలందరికీ మొత్తం అంటే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రతి పథకం కూడా ప్రజలకు 100% అందుతుంది. ఒకప్పుడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ₹1 రూపీ అనేటువంటిది ప్రభుత్వం రిలీజ్ చేస్తే బెనిఫిషరీకి 18 పైసలు మాత్రమే చేరుతుంది అని చెప్పాడు రాజీవ్ గాంధీ గారు. ఎందుకని అంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య చాలా గ్యాప్ ఉండిపోయింది. ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికే పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చింది. ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికే ప్రస్తుత ప్రభుత్వం అనేటువంటిది గ్రామ సచివాలయ వ్యవస్థ అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. ఈ గ్రామ సచివాలయంలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అనేటువంటి వాళ్ళు ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉంటారు. ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ అనేటువంటిది సరిగ్గా పనిచేస్తే ఇంకా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా ఈ బెనిఫిషరీస్కి, ప్రజలకు అందుతుంది. అందుకని మనందరము కూడా గ్రామ పంచాయతీ వ్యవస్థలో పనిచేసేటువంటి, గ్రామ సెక్రటరీలో పనిచేసేటువంటి ప్రతి ఉద్యోగి కూడా బాధ్యతగా తమ యొక్క విధులు మొత్తాన్ని కూడా నిర్వర్తించాలి. నెక్స్ట్ 41 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్పింది అంటే పని హక్కు గురించి, అంటే
పని కోరినటువంటి ప్రతి వ్యక్తికి కూడా పని కల్పించాలి. అలా కల్పించకపోతే వాళ్ళకి జీవనోపాధి అంటే అలా కల్పించకపోతే వాళ్ళకి భృతి చెల్లించాలి. అంటే నీకు పని కావాలి అని కోరుకుంటే నీకు పని ఇవ్వాలి. నేను పని చేస్తానయ్యా, నాకు ఎక్కడైనా పని చూపించండి అంటే పని ఇవ్వాలి. నీకు పని చూపించకపోతే నీ యొక్క కుటుంబం గడవడానికి నీకు భృతినైనా చెల్లించాలి. అందుకే ఏం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో? వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగ పెన్షన్లు, దీనితో పాటు విడో పెన్షన్లు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్షన్లు అంటే భృతి చెల్లిస్తున్నాయి. వాళ్ళు పని చేయలేరు కాబట్టి వాళ్ళకు ప్రభుత్వమే కొంత భృతి అనేటువంటిది కల్పించడం జరుగుతుంది, కొంత డబ్బు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ యొక్క జీవనోపాధి కోసం. ఇలా 41 ఆర్టికల్ అనేటువంటిది ఏం చెప్పింది అంటే ప్రజలందరికీ పని హక్కు కల్పించాలి, పని హక్కు కల్పించకపోతే వాళ్ళకి జీవన భృతి అయినా కల్పించాలి అని చెప్పింది. అందుకే ఉపాధి హామీ పథకం అనేటువంటిది MGNREGS, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అటువంటి పథకమే. పని కోరినటువంటి ప్రతి వ్యక్తికి కూడా 100 రోజులు పని కల్పించేటువంటి పథకమే ఉపాధి హామీ పథకం అనేటువంటిది. నెక్స్ట్ 45 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్పింది అంటే 45 అనేటువంటి ఆర్టికల్ ఒకప్పుడు ఏముండేది అంటే 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా ప్రాథమిక విద్యను అందించాలి అనేటువంటి అంశం ఉండేది. కాకపోతే 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దానిని తొలగించి ప్రస్తుతం 6 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా పూర్వ ప్రాథమిక విద్యను అందించాలి, అంటే అంగన్వాడీ విద్యను అందించాలి అని తెలియజేస్తుంది ఆర్టికల్ 45. రాజ్యాంగంలో ఒక అంశం ఉంది అంటే వాటిని ఖచ్చితంగా పాటించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. అందుకే ఈ ఆర్టికల్ను బేస్ చేసుకునే 6 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా ప్రస్తుతం అంగన్వాడీ ఎడ్యుకేషన్ అనేటువంటిది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఆర్టికల్ 46 అనేటువంటిది ఏం తెలియజేస్తుంది అంటే SC, ST, BC వారికి, వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళకి వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం రాజ్యం కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టాలి. అంటే ప్రస్తుతం రిజర్వేషన్స్ కల్పిస్తున్నారు చూడండి, ఈ రిజర్వేషన్స్ కల్పించాలి, వాళ్ళకి కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించాలి. వాళ్ళ యొక్క అభివృద్ధి చెందేంత వరకు వాళ్ళని అన్ని వర్గాలతోటి అన్ని కులాలతోటి సమానంగా వచ్చేంత వరకు వాళ్ళకి కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించాలి అని తెలియజేస్తుంది ఆర్టికల్ 46 అనేటువంటిది. వీటితో పాటు అంటే ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల్లో వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళకి SC, ST, BC వారికి అనేక ప్రత్యేక అవకాశాలు కల్పించడం జరిగింది. వీటితో పాటు ఇంకా రాజ్యాంగంలో ఇంకా చాలా ఆర్టికల్స్ అనేటువంటి వీళ్ళ యొక్క సంక్షేమం కోసం కేటాయించారు. ఆర్టికల్ 244 అనేటువంటిది ఏం చెప్పింది అంటే మనకు షెడ్యూల్ మొత్తం 12 షెడ్యూల్ ఉన్నాయి. ఈ 12 షెడ్యూల్లో 5వ షెడ్యూల్ అనేటువంటిది ఏం తెలియజేస్తుంది అంటే 5వ షెడ్యూల్ అనేటువంటిది ఏం తెలియజేస్తుంది అంటే ఆదివాసీ తెగలు, ఆదివాసీ ప్రాంతాల పరిపాలన గురించి తెలియజేస్తుంది. ఆదివాసీ తెగలు, ఆదివాసీ ప్రాంతాల పరిపాలన గురించి ఆర్టికల్ 244 అనేటువంటిది వాళ్ళకి సపరేట్ సిస్టమ్ ఉంటుంది. వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా సపరేట్గా ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి కూడా గిరిజనులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా స్వతంత్రంగా వాళ్ళ యొక్క నిర్ణయాలు వాళ్ళందరూ కూడా స్వతంత్రంగా స్వేచ్ఛగా జీవిస్తూ ఉండేవాళ్ళు. ఈ స్వేచ్ఛ అనేటువంటిది బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు పోయిందనే చెప్పేసి బ్రిటిష్ వాళ్ళపైన అనేక తిరుగుబాట్లు చేశారు గిరిజనులు అనేటువంటి వాళ్ళు. అందుకని పరిపాలనలో వాళ్ళకు స్వేచ్ఛను కల్పిస్తూ ఆర్టికల్ 244 అనేటువంటి దాన్ని చేయడం జరిగింది. ఆర్టికల్ 244 అనేటువంటిది ఏం చేస్తుంది అంటే షెడ్యూల్డ్ ప్రాంతాలు, షెడ్యూల్డ్ తెగల ప్రాంతాల్లో పరిపాలన గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 244 వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేక పరిపాలనా వ్యవస్థ గురించి తెలియజేస్తుంది ఆర్టికల్ 244. వీటితో పాటు రాజ్యాంగంలో సపరేట్గా ఒక భాగం ఉంటుందండి, 16వ భాగం అనేటువంటిది. ఈ 16వ భాగం 330 నుంచి 342 ఆర్టికల్స్ వరకు ఉంటుంది. ఈ 16వ భాగం అనేటువంటిది వివిధ వర్గాల వాళ్ళకి కల్పించినటువంటి ప్రత్యేక అవకాశాల గురించి తెలియజేస్తుంది. ఈ 16వ భాగంలో మొత్తం 330 నుంచి 342 ఆర్టికల్స్ అనేటువంటివి వివిధ వర్గాల వాళ్ళకి కల్పించినటువంటి ప్రత్యేక అవకాశాల గురించి తెలియజేస్తుంది. అసలు ఏమున్నాయి ఈ 16వ భాగంలో అనేటువంటిది చూసుకుందాం. 330 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్పింది అంటే లోక్సభలో SC, ST వారికి కొన్ని సీట్లు రిజర్వ్ చేయాలి. వాళ్ళ యొక్క జనాభా నిష్పత్తి ప్రకారం
వాళ్ళ యొక్క పాపులేషన్ రేషియో ప్రకారం ఎస్సీ ఎస్టీ వారికి కొన్ని ప్రత్యేక అంటే కొన్ని సీట్లు రిజర్వ్ చేయాలి. ఎక్కడ? లోక్సభలో 47 సీట్లు ఎస్టీలకి, 84 సీట్లు ఎస్సీలకు రిజర్వ్ చేయడమైనది. ప్రస్తుతం 330 ఆర్టికల్ అనేటువంటిది లోక్సభలో ఎస్సీ ఎస్టీ వారికి కొన్ని సీట్లు రిజర్వ్ చేయాలి అని చెప్పింది. యాక్చువల్గా మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ఏం చెప్పింది అంటే ఈ ఎస్సీ ఎస్టీలకు కల్పించినటువంటి రిజర్వేషన్లు అనేటువంటివి 10 సంవత్సరాలు కొనసాగాలి. 10 సంవత్సరాల తర్వాత అంటే 10 సంవత్సరాలలోపు వీళ్ళందరినీ కూడా మిగతా వర్గాల వాళ్ళతోటి అంటే అగ్రవర్గాలతోటి లేకపోతే పైన ఉండేటువంటి వాళ్ళతోటి ఈక్వల్ పొజిషన్కు తీసుకురావాలి. ఇప్పుడు ఈక్వల్గా వచ్చారు కాబట్టి ఇంకా ఈ ప్రత్యేక అవకాశాలు ఉండకూడదు, అంటే 10 సంవత్సరాలు మాత్రమే ఉండాలి అని చెప్పింది మొదటి రాజ్యాంగ సవరణ చట్టం 1951. కానీ 10 సంవత్సరాలు అయిపోయింది, అయినప్పటికీ వాళ్ళు వెనకబడే ఉన్నారు కాబట్టి వాటిని ఇంకొక 10 సంవత్సరాలు ఇంకొక రాజ్యాంగ సవరణ చట్టం చేశారు, ఇంకొక 10 సంవత్సరాలు పొడిగించారు. మళ్ళీ అప్పటికీ సమానత్వం రాలేదు కాబట్టి ఇంకొక 10 సంవత్సరాలు పొడిగిస్తూ వచ్చారు. అలా పొడిగిస్తూ ప్రస్తుతం కూడా అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పటికీ ఈ రిజర్వేషన్స్ అనేటువంటివి కొనసాగుతూనే ఉన్నాయి, కొనసాగించాలి కూడా. ఎందుకంటే ఇంకా సమాజంలో ఎవరైతే రిజర్వేషన్ ఫలాలు అనేటువంటివి అనుభవించారో వాళ్ళే ఇంకా అనుభవిస్తున్నారు, అనుభవించని వాళ్ళు అసలు అనుభవించటం లేదు. ఇంకా వీళ్ళ మధ్యనే తారతమ్యాలు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి, డిఫరెన్సెస్ అనేటువంటివి ఉన్నాయి కాబట్టి, అందరూ సమానమైన పొజిషన్లో లేరు కాబట్టి ఈ రిజర్వేషన్స్ అనేటువంటివి కొనసాగించాలి. అందుకే 330 ఆర్టికల్ ఏం చెప్పింది అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి లోక్సభలో సీట్ల రిజర్వేషన్. మొదటి రాజ్యాంగ సవరణ చట్టం 1951 ప్రకారం 10 సంవత్సరాలు, 8వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఇంకొక 10 సంవత్సరాలు, 23వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఇంకొక 10 సంవత్సరాలు, 45వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఇంకొక 10 సంవత్సరాలు, ఇలా 10 సంవత్సరాలు పొడిగించుకుంటూ వచ్చి ఈ మధ్య కొత్తగా ఇంకొక రాజ్యాంగ సవరణ చట్టం చేశారు, 104వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. ఈ 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2030 వరకు కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి లోక్సభలో సీట్ల రిజర్వేషన్ అనేటువంటివి పొడిగించడం జరిగింది. 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2030 వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి లోక్సభలో సీట్ల రిజర్వేషన్ అనేటువంటిది పొడిగించడం జరిగింది. ఇది 330. 331 అనేటువంటి ఆర్టికల్ ఉంది. ఇది ఆంగ్లో ఇండియన్లకు లోక్సభలో సీట్ల రిజర్వేషన్ గురించి తెలియజేస్తుంది. ఆంగ్లో ఇండియన్లకు లోక్సభలో సీట్ల రిజర్వేషన్ గురించి 331 తెలియజేసింది. ఈ మధ్య చేసినటువంటి 104వ రాజ్యాంగ సవరణ చట్టం అనేటువంటిది కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే లోక్సభలో సీట్ల రిజర్వేషన్ పొడిగించింది, కానీ ఆంగ్లో ఇండియన్లకు సీట్ల రిజర్వేషన్ పొడిగించలేదు. కాబట్టి 2020 జనవరి 26 తర్వాత ఆంగ్లో ఇండియన్లకి లోక్సభలో సీట్ల రిజర్వేషన్ ఉండదు. అంటే లోక్సభలో 2 ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నామినేట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ 2 ఆంగ్లో ఇండియన్లు అనేటువంటి వాళ్ళకి రిజర్వేషన్లు తొలగించడం జరిగింది. నెక్స్ట్ 332 ఆర్టికల్ ఏం చెప్పింది అంటే శాసనసభలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొన్ని సీట్లు రిజర్వ్ చేయాలి అని తెలియజేస్తుంది. దీనికి కూడా 104వ రాజ్యాంగ సవరణ చట్టం అంటే లోక్సభలో కానీ శాసనసభలో కానీ ఎస్సీ ఎస్టీ వారికి కొన్ని సీట్లు రిజర్వ్ చేయాలి అని తెలియజేస్తూ 104వ రాజ్యాంగ సవరణ చట్టం చేయడం జరిగింది. యాక్చువల్గా మనకు బ్రిటిష్ వారు ఉన్నప్పుడు వాళ్ళకి అంటే కొన్ని మతాల వాళ్ళకి అంటే ముస్లింలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మహిళలకు కానీ సపరేట్ కాన్స్టిట్యున్సీస్ అనేటువంటివి ఉండేవి, ప్రత్యేక నియోజకవర్గాలు ఉండేటివి. ఆ ప్రత్యేక నియోజకవర్గాల్లో ఆ క్యాండిడేట్లని ఆ కులం వాళ్ళే ఎన్నుకునేటువంటి వాళ్ళు, ఆ మతం వాళ్ళే ఎన్నుకునేటువంటి వాళ్ళు. అలా ఉంటే భారతదేశం సమైక్యత దెబ్బతింటుంది అన్నటువంటి భావంతో ఈ సపరేట్ కాన్స్టిట్యున్సీస్ ప్లేస్లో జాయింట్ ఎలక్టోరల్స్ ఉమ్మడి నియోజకవర్గాలు అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉమ్మడి నియోజకవర్గాల్లో సీట్లు రిజర్వ్ చేసినప్పటికీ అంటే ఎస్సీ ఎస్టీకి సీట్లు రిజర్వ్ చేసినప్పటికీ అక్కడ నిలబడేటువంటి క్యాండిడేట్లు ఎస్సీ ఎస్టీ అయినప్పటికీ కానీ వాళ్ళకు ఓట్లు వేసేది మాత్రం అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేసి వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇలా 330 అనేటువంటి ఆర్టికల్ లోక్సభలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు, 332 అనేటువంటి ఆర్టికల్ శాసనసభలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అనేటువంటివి కల్పించడం గురించి తెలియజేస్తుంది.
334 ఆర్టికల్ ఏం చెప్పింది అంటే ఈ రిజర్వేషన్లు అనేటువంటివి ఇలా వీళ్ళకి కల్పించినటువంటి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు అనేటువంటిది రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి 80 సంవత్సరాల అనంతరం కొనసాగరాదు. అంతకుముందు అంటే ఫస్ట్ 10 సంవత్సరాలు ఉండేది, తర్వాత 10 సంవత్సరాలు ఇలా పొడిగించుకుంటూ వచ్చి 80 సంవత్సరాల అనంతరం కొనసాగరాదు అంటే 2030 తర్వాత కొనసాగరాదు అని తెలియజేస్తుంది. ఎప్పుడు అందరూ ఈక్వల్ పొజిషన్కి వచ్చినప్పుడు, ఒకవేళ ఇంకా ఈక్వాలిటీ రానప్పుడు ఇంకా దీనిని ఈ మరో 10 సంవత్సరాలు పొడిగించడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు అంటే పార్లమెంటు చేసినటువంటి ఒక చట్టం ద్వారా. నెక్స్ట్ 335 అనేటువంటి ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీల వాళ్ళకి కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించాలి. ఎలా కల్పించాలి అంటే వాళ్ళకి ఏదైనా ఎగ్జామ్లో వాళ్ళకి అర్హత అంటే ఎలిజిబుల్ అవ్వడానికి కొన్ని మార్కులు కూడా తగ్గించవచ్చు. యాక్చువల్గా ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం, ఓసీ వాళ్ళకి కొన్ని మార్కులు ఎక్స్ట్రా ఉంటాయి, బీసీ వాళ్ళకి కొన్ని మార్కులు తక్కువ ఉంటాయి, ఎస్సీ వాళ్ళకి కొన్ని మార్కులు తక్కువ ఉంటాయి. ఇలా వీళ్ళందరికీ కూడా ఎస్సీ ఎస్టీ అనేటువంటి వాళ్ళు అంటే బాగా వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళు వీళ్ళు పై కులాల వాళ్ళతోటి అంటే పై వర్గాల వాళ్ళతోటి ఈక్వల్గా వాళ్ళకి ఎడ్యుకేషనల్ ఫెసిలిటీసు లేకపోతే ఫైనాన్షియల్ ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి వాళ్ళు పై వర్గాల వాళ్ళతోటి సమానంగా చదవలేరు కాబట్టి వాళ్ళకి ఎగ్జామ్లో అంటే ఉద్యోగ అవకాశాలు కల్పించేటప్పుడు అర్హత మార్కులు కూడా తగ్గించవచ్చు అని చెప్పింది ఏ ఆర్టికల్ అంటే 335 అనేటువంటిది. 338 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్పింది అంటే ఎస్సీ ఎస్టీలకి అంటే ఎస్సీ ఎస్టీలకు కాదు, ఓన్లీ ఎస్సీస్కి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే ఏంటి అంటే ఈ ఎస్సీలకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఎలా అమలవుతున్నాయో పరిశీలించి ఈ హక్కులు అనేటువంటివి ఇంకా పర్టికులర్గా అమలు చేయాలి అంటే ఎలాంటి సూచనలు అంటే ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేటువంటి సూచనలు ప్రభుత్వానికి ఇస్తూ ఉంటుంది ఈ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, ఎస్సీ కమిషన్ అని పిలవడం జరుగుతుంది. ఈ ఎస్సీ కమిషన్ ఒక చైర్మన్ ఉంటాడు, దీనితో పాటు 4 సభ్యులు ఉంటారు. ఏం చెప్పింది ఎస్సీ కమిషన్ యొక్క డ్యూటీ ఏంటి అంటే ఎస్సీలకు రాజ్యాంగం కల్పించినటువంటి అవకాశాలు ఎలా అమలవుతున్నాయో పరిశీలించి ఒకవేళ ఇంకా సరిగా అమలవకపోతే వాటిని ఎలా అమలు చేయాలి అనేటువంటి సూచనలు తయారు చేసి తమ యొక్క వార్షిక రిపోర్టును రాష్ట్రపతికి అందించడం జరుగుతుంది. రాష్ట్రపతి పార్లమెంటుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది ఈ ఎస్సీ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుని. అదేవిధంగా 338 అనేటువంటి ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది అంటే ఎస్టీ కమిషన్ గురించి చెప్పింది. నేషనల్ ఎస్టీ కమిషన్ అంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేటువంటి దాని గురించి తెలియజేస్తుంది. అంటే రాజ్యాంగం ఎస్టీలకు కల్పించినటువంటి అదేవిధంగా గిరిజనులకు కల్పించినటువంటి ప్రత్యేక అవకాశాల గురించి వాళ్ళకు తెలియజేస్తూ ఈ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఎలా అమలవుతున్నాయో పరిశీలించి అమలవకపోతే అమలు చేయడం అంటే ఎలా అమలు చేయాలి అనేటువంటి విషయాన్ని ఒక రిపోర్టు తయారు చేసి రాష్ట్రపతికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. రాష్ట్రపతి పార్లమెంటులో ఈ రిపోర్టును సబ్మిట్ చేస్తాడు. ఇలా ఎస్టీ కమిషన్ అనేటువంటిది ఎస్సీ కమిషన్ అనేటువంటివి కూడా ఉంటాయి. ఇవి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఈ రాజ్యాంగపరమైనటువంటి హక్కులు అమలు విధానం గురించి ఇవన్నీ కూడా అంటే అమలు ఎలా అవుతున్నాయో పరిశీలిస్తూ ఉంటాయి ఈ ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ అనేటువంటిది. 338B అనేటువంటి ఆర్టికల్ ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చినటువంటి ఆర్టికల్. 102వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం రాజ్యాంగంలో చేర్చుకున్నారు 338B అనేటువంటి ఆర్టికల్. ఈ 338B అనేటువంటి ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది అంటే వెనుకబడిన వర్గాల వాళ్ళకి అంటే బీసీలకు కూడా ఒక నేషనల్ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఈ బీసీలకు కూడా నేషనల్ కమిషన్ ఏర్పాటు చేయాలి అని చెప్పింది ఏ రాజ్యాంగ సవరణ చట్టము అంటే 102వ రాజ్యాంగ సవరణ చట్టం. ఈ 102వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 338B అనేటువంటి ఆర్టికల్ని చేర్చుకొని నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అనేటువంటి దాన్ని చేర్చుకోవడం జరిగింది. మనకు బీసీలకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ రాజ్యాంగం కల్పించినటువంటి వాళ్ళ ప్రత్యేక అవకాశాలకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఎలా అమలవుతున్నాయి, ఒకవేళ అమలు కాకపోతే ఎటువంటి చర్యలు చేపట్టాలి అనేటువంటిది కమిషన్ పరిశీలిస్తూ ఉంటుంది.
మనకు 1953 సంవత్సరంలో కాకా కాలేల్కర్ కమిటీ అనేటువంటిది బీసీలకు సంబంధించిన కమిటీ, 1979 సంవత్సరంలో బీపీ మండల్ అనేటువంటి కమిటీ బీసీలకు సంబంధించింది. అంతేగాని పర్టికులర్గా శాశ్వతంగా ఒక కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేయలేదు. 1993 సంవత్సరంలో చట్టబద్ధంగా అంటే శాశ్వతంగా ఒక చట్టబద్ధమైనటువంటి బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు, కానీ రాజ్యాంగబద్ధత కల్పించలేదు. అందుకని ఈ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధత కల్పిస్తూ రాజ్యాంగంలో 338 బి అనేటువంటి ఆర్టికల్ను చేర్చుకుంటూ ఈ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధత అనేటువంటిది కల్పించడం జరిగింది. అదేవిధంగా 340 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్పింది అంటే, వెనుకబడిన తరగతుల అంటే వాళ్ళ యొక్క పరిస్థితులు అనేటువంటివి విచారించేందుకు, వాళ్ళ యొక్క పరిస్థితులు పరిశీలించేందుకు ఒక కమిషన్ను నియమించాలి అని తెలియజేస్తుంది ఆర్టికల్ 340. ఆర్టికల్ 341 అనేటువంటిది ఎస్సీ కమిషన్ లిస్టు గురించి తెలియజేస్తుంది. అంటే ఎస్సీ క్యాస్టుల గురించి తెలియజేస్తుంది. ఏవేవి ఎస్సీ క్యాస్టులు అనేటువంటిది తెలియజేస్తుంది. 342 అనేటువంటిది ఏవేవి ఎస్టీ క్యాస్ట్ అంటే ఎస్టీ పరిధిలోకి ఎవరెవరు వస్తారు అని తెలియజేస్తుంది. 342 ఏ అనేటువంటి ఆర్టికల్ ఏవేవి బీసీ క్యాస్టుల కిందికి వస్తాయి అని తెలియజేస్తుంది. ఒక క్యాస్ట్ని ఎస్సీలోకి చేర్చాలన్నా, లేకపోతే ఎస్సీ నుంచి తొలగించాలన్నా, లేదా ఒక క్యాస్ట్ని ఎస్టీలోకి చేర్చాలన్నా, ఎస్టీ నుంచి తొలగించాలన్నా, లేదా ఒక క్యాస్ట్ని బీసీలోకి చేర్చాలన్నా, బీసీ నుంచి తొలగించాలన్నా ఎవరు చేస్తారు అంటే రాష్ట్రపతి చేస్తాడు. కానీ రాష్ట్రపతి సొంతంగా చేయడు. పార్లమెంటు యొక్క ఆమోదంతో ఒక క్యాస్ట్ని ఎస్సీ ఎస్టీ బీసీలోకి జాబితాలోకి చేర్చడం లేదా తొలగించడం అనేటువంటిది ఎవరు చేస్తారు అంటే రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి చేయడం జరుగుతుంది. దీనితో పాటు 350 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్పింది అంటే, మన జాతీయ భాష హిందీ అయినప్పటికీ మనం భారతదేశం అనేటువంటిది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలతో ఉంటుంది. మనము భారతదేశంలో అనేక భాషలు అనేటువంటివి ఉన్నాయి. హిందీ అనేటువంటిది అందరికీ రాకపోవచ్చు. ఈ దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి రాష్ట్రాల్లో హిందీ అనేటువంటిది పెద్దగా రాదు. మరి కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది మొత్తం తన యొక్క కార్యక్రమాలన్నీ కూడా హిందీలో చేస్తుంటుంది. మరి వీళ్ళకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు పరిష్కరించమని హిందీలో రాయడం రాదు కాబట్టి, లేకపోతే ప్రభుత్వం యొక్క భాషలో వీళ్ళకు రాయడం రాదు కాబట్టి ఏమని చెప్పింది అంటే 350 అనేటువంటి ఆర్టికల్ తమ యొక్క సమస్యను ఏ భాషలోనైనా కూడా పంపించవచ్చు. తమ యొక్క అర్జీని ఏ భాషలోనైనా కూడా పంపించవచ్చు. అదే హిందీలో రాయలేదు, లేకపోతే ప్రభుత్వం యొక్క భాషలో రాయలేదు అని చెప్పేసి ఈ అర్జీని తిరస్కరించడానికి లేదు అని చెప్పింది ఏ ఆర్టికల్ అంటే 350 అనేటువంటి ఆర్టికల్. 350లో ఏ అనేటువంటి ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది అంటే, 350లో ఏ అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్పింది అంటే, ప్రాంతీయ భాషలో విద్యాబోధన జరిగేలాగా ప్రభుత్వం అనేటువంటిది చర్యలు చేపట్టాలి. అంటే తమ యొక్క సొంత భాషలో, తమ యొక్క ప్రాంతీయ భాషలో విద్యాబోధన జరిగేలాగా ప్రభుత్వం అనేటువంటిది చర్యలు చేపట్టాలి అని చెప్పింది ఏ ఆర్టికల్ అంటే 350 ఏ అనేటువంటిది. 350లో బి అనేటువంటి ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది అంటే, మైనారిటీ భాషల సంక్షేమం కోసం ప్రతి రాష్ట్రం కూడా ఒక ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పింది 350లో బి అనేటువంటి ఆర్టికల్. వీటితో పాటు పంచాయతీరాజ్ వ్యవస్థలో కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వారికి కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించారు. వాళ్ళకి కొన్ని రిజర్వేషన్లు కల్పించారు. ఎక్కడెక్కడ వీళ్ళకి కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించారు అంటే, 243D అనేటువంటి ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది అంటే సీట్ల రిజర్వేషన్ గురించి తెలియజేస్తుంది. ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ యొక్క జనాభా నిష్పత్తి ప్రకారం పంచాయతీరాజ్ సంస్థలు అంటే స్థానిక సంస్థలు అంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు ఇటువంటి వాటిల్లో వాళ్ళ యొక్క జనాభా రేషియో ప్రకారం రిజర్వేషన్స్ కల్పించాలి. ఇలా రిజర్వేషన్స్ కల్పించినప్పుడు మొత్తం సీట్లలో 50% సీట్లు మహిళలకు రిజర్వ్ చేయాలి అని తెలియజేస్తుంది ఏ ఆర్టికల్ అంటే 243D అనేటువంటి ఆర్టికల్. అంటే ఏంటి అంటే, రాజ్యాంగం అనేటువంటిది 243D అనేటువంటి ఆర్టికల్లో ఏం తెలియజేస్తుంది అంటే, పంచాయతీరాజ్ వ్యవస్థలో అంటే స్థానిక సంస్థల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ల గురించి తెలియజేస్తుంది.
మొత్తం సీట్లలో అంటే మొత్తం రిజర్వ్ చేసినటువంటి మొత్తం సీట్లలో 1/3 సీట్లు మహిళలకు కల్పించాలి. కానీ ప్రస్తుతం అనేక రాష్ట్రాలు 50% సీట్లను రిజర్వ్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ కూడా పంచాయతీరాజ్ వ్యవస్థలో స్థానిక సంస్థల్లో స్థానిక ఎలక్షన్లో 50% సీట్లను రిజర్వ్ చేయడం జరిగింది. మొదటగా 50% సీట్లను రిజర్వ్ చేసింది బీహార్ అయితే 8వ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది. అదేవిధంగా మున్సిపాలిటీ వ్యవస్థలో కూడా అంటే కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు అనేటువంటి ఉండేటువంటి మున్సిపాలిటీ వ్యవస్థలో కూడా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కొన్ని స్థానాలు రిజర్వ్ చేయాలి. ఇలా రిజర్వ్ చేసినటువంటి స్థానాల్లో 1/3 సీట్లు అనేటువంటివి మహిళలకు కేటాయించాలి అని తెలియజేయడం జరుగుతుంది. రాజ్యాంగం అనేటువంటిది బీసీల రిజర్వేషన్ల గురించి అంటే 243Dలో కానీ 243Tలో కానీ ఎక్కడా కూడా బీసీల రిజర్వేషన్ అనేటువంటిది లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించుకున్నటువంటి పంచాయతీరాజ్ చట్టంలో బీసీలకు కూడా 27% సీట్లను రిజర్వ్ చేయడం జరుగుతుంది. మనకు రాజ్యాంగం అనేటువంటిది బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ కల్పించకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించుకున్నటువంటి పంచాయతీరాజ్ చట్టంలో ఈ బీసీలకు కూడా రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది. ఇలా రాజ్యాంగంలో అనేక ఆర్టికల్స్ అనేటువంటివి ఈ వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి అంటే కొన్ని ప్రత్యేక ఆర్టికల్స్ అనేటువంటివి వాళ్ళకి కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పిస్తూ ఉన్నాయి. ఈ ఆర్టికల్స్ అనేటువంటివి అంటే రాజ్యాంగం వాళ్ళకు కల్పించినటువంటి ఈ ప్రత్యేక అవకాశాలు అనేటువంటివి కొందరికి అవగాహన ఉంటుంది, కొందరికి అవగాహన ఉండదు. వీటన్నిటి గురించి తెలుసుకొని వీళ్ళకి అంటే గ్రామంలో మనం పనిచేసేటువంటిది విలేజ్ల్లో పంచాయతీల్లో కాబట్టి గ్రామాల్లో కాబట్టి వీటన్నిటికీ సంబంధించినటువంటి అవగాహన ప్రజల్లో కల్పించి వాళ్ళకు రాజ్యాంగం కల్పించినటువంటి ఈ అవకాశాలు పూర్తి స్థాయిలో వాళ్ళు పొందేలాగా మనం చేయవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఒక వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంటే కాదు, సచివాలయ వ్యవస్థే కాదు, ప్రతి ఒక్క పౌరుడికి కూడా వాళ్ళకు రాజ్యాంగం కల్పించినటువంటి వాళ్ళ ప్రత్యేక అవకాశాలు, రిజర్వేషన్లు, వాళ్ళ యొక్క రక్షణలు వీటన్నిటి గురించి వాళ్ళకు అవగాహన కలిగించి తెలియజేసి వాళ్ళ హక్కులు వాళ్ళు పూర్తి స్థాయిలో అనుభవించడానికి మనందరం కూడా అంటే చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకి అవగాహన కల్పించవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఇది రాజ్యాంగం వీళ్ళకు వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళకి కల్పించినటువంటి ప్రత్యేక అవకాశాలు.